హాయ్ అండి. ఈరోజు సండే కదా, అందరూ చాలా బిజీగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేసుకుంటూ ఉంటారు. అయితే మనం వెజిటేరియన్స్ ఏం తిందాం అనుకుంటారు ఈ సండే? వాళ్ళలాగా తినాలి అనుకుంటే కనుక వెజిటేబుల్ బిర్యానీ లేదా వెజిటేబుల్ పులావ్ చేసుకోవాలి. అలా తినాలనిపించట్లేదండి. ఏదైనా స్పైసీగా బాగా తినాలనిపిస్తోందండి. అలా తినాలంటే ఏం తినొచ్చు మనము? చిట్టి ముత్యాల పులావ్, చిట్టి ముత్యాల బిర్యానీ. దీంట్లోకి మనము ఒక స్పైసీ చట్నీ కానీ గోంగూర పుల్లగూర కానీ తిన్నామంటే అద్దిరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, చేసుకుందామా? అయితే చేసుకునే ముందు నేను ఏమి ఆయిల్ వాడతానో మీకు ఒకసారి చూపిస్తాను. ఇదే అండి, నేను వచ్చేసి ఆలివ్ ఆయిల్ వాడతానన్నమాట. ప్రతి వంటకు కూడా నేను ఆలివ్ ఆయిలే వాడతానన్నమాట. ఇది చాలా హెల్త్కి మంచిది, ఎస్పెషలీ హార్ట్కి చాలా మంచిది అనమాట. సో నేను దీన్ని వాడతాను. దీని గురించి మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, యాక్చువల్గా ఇది కుకింగ్లో వాడచ్చా వాడకూడదా అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక దీని మీద నేను ఇంకొక వీడియో చేస్తాను, మీకు అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూడండి. సరేనా? ప్రస్తుతానికి మనము కిచెన్లోకి వెళ్దామా? రండి. చిట్టుమిత్తల బిర్యానీ ఆర్ కుష్కా అని పిలుస్తారు. సో దీనికి కావాల్సిన పదార్థాలు మీకు చూపించబోతున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు 6 ఆనియన్స్, 4 టమోటాస్, ఒక 15-20 పచ్చిమిర్చి తీసుకున్నానండి. తరువాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఏంటి కరివేపాకు బిర్యానీలో వేస్తారా అనుకుంటున్నారా? కానీ ఒకసారి వేసి చూడండి, మీకు బాగా టేస్ట్ వస్తుంది. ఇదే మాకు స్పెషల్. అండ్ దెన్ సో కొంచెం చెక్క, లవంగ, యాలకులు, సాజీరా, స్టార్ లీవ్స్ అండ్ 3-4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దెన్ పసుపు, కారం, ధనియాల పొడి. ఇవండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇది ముందుగానే ఒక అర్ధగంట ముందు నేను నానపెట్టుకున్నానండి. 3.5 గ్లాసు. ఇదివరకు ఇందాక చూపించాను కదా నేను ఈ గ్లాస్తో నేను తీసుకున్నాను అనేసి. సో దీంతో 3.5 గ్లాసు చిట్టి ముత్యాలండి, సన్నగా ఉంటాయి ఈ చిట్టి ముత్యాలండి. చిట్టి ముత్యాలతో నేను చేస్తున్నాను. సో మొదట నేను ఆయిల్ ఒక 7-8 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. అంటే ఒక 100 గ్రాముల ఆయిల్ తీసుకోండి. కొంచెం బాగా వేడెక్కాక ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. మొదట నేను సాజీరా వేసుకున్నాను. కొంచెం సాజీరా, దెన్ చెక్క, దెన్ లవంగ, యాలకులు, స్టార్ అండ్ లీవ్స్, బిర్యానీ లీవ్స్. సో ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత వేగాయండి. ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్, బాగా ఎర్రగా వేగాలండి. కొంచెం ఫ్లేమ్ పెంచుకున్నాను. కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం.
వేగినాయండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. బాగా ఇది వేగాలండి, అందుకే నేను దీన్ని బాగా ఆయిల్ని ఉండే చోట గ్యాదర్ చేసి బాగా వేయించుకున్నాను. చూడండి, సో ఇక్కడ కొంచెం ఆయిల్ ఉంది, సో నేను ఇక్కడ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఏగనివ్వండి, కొంచెం బాగా ఏగితే తర్వాత నేను మిక్స్ చేస్తాను. ఇది మొత్తము బ్రౌన్ అవ్వాలండి బాగా. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు వేయించకుండా వెంటనే అంతా వేసేసి మిక్స్ చేసేసి వాటర్ వేసేసి బిర్యానీ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం వల్ల స్మెల్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుందండి. అట్లా కాదండి, ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు బాగా ఏగనివ్వండి, ఆ పచ్చి వాసన అంతా పోవాలండి. అది ఎగుతూ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను కొంచెం ఇప్పుడు పసుపు వేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను నేను. తర్వాత కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు సో వేసానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కలపలేదండి. ఇంకా నేను సపరేట్గానే ఒక సైడ్కి వేయించుకుంటూ వస్తున్నాను. ఇది కొంచెం బాగా ఇలా వేగనివ్వండి. ఇప్పుడు టమోటాలని యాడ్ చేస్తున్నా. అవి కూడా బాగా మిక్స్ చేయాలి. వేస్తున్నానండి, తగినంత ఉప్పు వేస్తున్నాను. మీకు ఎంత తినగలుగుతారో అంత సాల్ట్ వేసుకోండి తగినంత. ప్రస్తుతానికైతే ఒక 3 స్పూన్స్ వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ టీ స్పూన్ తీసుకున్నానండి. దాంతో కారం వేస్తున్నాను. సేమ్ ధనియాల పొడి, ఇది ధనియాల పొడి ఉంది. దీంతో నేను ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు వదిలేయండి. ఈ బిర్యానీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. ఇది మా రాయలసీమ సైడ్ ఫేమస్. దీనికి కాంబినేషన్ ఏమి కలుపుకోవాలనేది మీకు మళ్ళీ నేను తయారు చేసి చూపిస్తాను. ఆ 2 కాంబినేషన్తో భలే అదిరిపోతుంది. కానీ నేను చూపించబోయే దీని కాంబినేషన్ కర్రీ కాదు, ఒక టైప్ ఆఫ్ స్పైసీ వన్ అండి. అది చట్నీ, దాన్ని చట్నీ అంటారు. ఆ చట్నీ కలుపుకున్న దానివల్ల ఈ బిర్యానీకి అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి వదిలేయండి. కొద్దిసేపు కొద్దిగా ఉడికించుకోవాలి. ఆ టమోటాలన్నీ కూడా బాయిల్ కావాలి కదా.
ఇంకా కొంచెం కావాలండి, కొంచెం టమోటా బాయిల్ కావాలి. ఇది బాయిల్ అయిపోతానే మళ్ళీ వాటర్ యాడ్ చేసింది. ఒక్కసారి చెక్ చేద్దామండి టమోటాలు ఉడికాయో లేదో. ఇంకా ఉడకనట్టు ఉన్నాయండి, ఇంకా బాగా ఉడకాలి. ఇంకా కొద్దిసేపు మూత పెట్టి చూద్దామండి. మనకి గుడ్డు గుర్తు ఏంటంటే టమోటాలు ఉడికాయా లేవా అని తెలుసుకోవాలంటే మనకు ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుందనమాట. అప్పుడు మనకు అర్థమైపోతుంది టమోటాలు ఉడికినాయి అనేసి. మీకు పైకి తేలుతుంది అంటే ఇప్పుడు అంతా ఉడికిపోయినట్టండి. ఇప్పుడు నేను దీంట్లోకి వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి చిట్టి ముత్యాలని. ఈ గ్లాస్తో 3.5 తీసుకున్నాను. సో వాటర్ 5.5 గ్లాస్ తీసుకుందామండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఇంకొక అర్ధ గ్లాస్ 5.5 వేస్తున్నానండి వాటర్. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి వాటర్ మరిగాయో లేదో. మనం ఒకసారి చెక్ చేద్దాము. మరిగాయండి. మీకు నేను ఒక టిప్ చెప్తానండి మీకు. ఇప్పుడు ఈ వాటర్లో పర్ఫెక్ట్ సాల్ట్ సరిపోయిందా లేదా మనం తెలుసుకోవాలంటే, మనం సముద్రపు నీళ్లు తాగితే మనకి ఎంత ఉప్పుగా ఉంటాయో అంత సాల్టీగా ఉంటే మనకు పర్ఫెక్ట్ సాల్ట్ వేసినట్టు అనమాట. అదే మీకు గుడ్డి గుర్తు. మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సరేనండి. ఇప్పుడు నేను టమోటాలు వేస్తున్నానండి. కొద్దిగా ఇంతకుముందు వేసాను కదా, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు మనము బియ్యం వేసుకుందామండి. అవన్నీ వేసుకున్న తర్వాత జనరల్గా మనకు మామూలుగా నాన్ వెజ్ తినే వాళ్ళైతే కనుక దీంట్లోకి చికెన్ కర్రీ చేసుకుంటారు, లేదా మటన్ కర్రీ చేసుకుంటారు, ఇంకా ఏదైనా కర్రీ చేసుకుంటారు. మరి మన వెజిటేరియన్ వాళ్ళ సంగతి ఏంటంటారు మీరు? కాబట్టి మనం ఏం చేస్తాము, గోంగూర పుల్లగూర దీనికి ఫేమస్ అండి. చాలా బాగుంటుంది గోంగూర పుల్లగూర. ఇంకా మనకు కొద్దిగా దాంట్లోకి ప్రోటీన్ పడాలి అనుకుంటే దాంట్లో మనం ఏం చేస్తామంటే ఒక పన్నీర్ ముక్కలు వేసుకొని గోంగూర పుల్లగూర చేసుకోవచ్చు, లేదా మష్రూమ్ తినే వాళ్ళు ఉంటే కన్నా మష్రూమ్ వేసి పుల్లగూర చేసుకొని తినచ్చు. ఆ విధంగా చేయొచ్చు. ఆ రెండు కాకుండా ఇది చాలామందికి తెలుసు అనమాట. ఈ గోంగూర పుల్లగూర అనేది చాలామందికి తెలుసు, కానీ అది ఎవరికీ తెలియంది మా ప్లేస్లో ఒక్కరే చేయగలిగేది. నేను చెప్పాను కదా ఒక చట్నీ చేసి చూపిస్తాను అనేది, అది స్పెషల్ అనమాట. అయితే ఎవరైతే స్పైసీ ఇష్టపడతారో వాళ్ళకి ఇది సూపర్ డూపర్ బీభత్సం చేయొచ్చండి. వాళ్ళకి అంత బాగా ఇష్టపడతారు, అంత స్పైసీగా తినాలని కోరుకునే వాళ్ళకి తప్పకుండా చేసి చూడండి. ముందుగా చెప్తున్నా, అది కారం తినే వాళ్ళకు మాత్రమే ఇది నేను చెప్పడము. మామూలుగా తినచ్చు, లైట్గా కలుపుకొని తినచ్చు అనమాట. కానీ అబ్బా, ఈ కాంబినేషన్లో తింటే అద్భుతం అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఇంకా లిక్విడ్గానే ఉందండి, ఇంకా అవ్వలేదు. ఇంకా కొద్దిసేపు పెడతాను. ఆహా, ఏమి వాసన! చిట్టి ముత్యాల బియ్యంతో చిగురించే సువాసన. ఒక్క ముద్దలో జ్ఞాపకాలు, ఒక్క వాసనలో సంతోషం.
ఇది కదా ప్రతి భోజనానికి ఒక ఉత్సవం. వావ్! కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి, దాని మీద వేసాను. ఇంకా దాంతోపాటు కొద్దిగా మనము పుదీనా ఆకులు వేసుకుందాము దాని మీద. బాగా మంచి ఇంకా స్మెల్ ఇంకా బాగా వస్తుందన్నమాట. వేసేసి దాని మీద మూత పెడతాను. ఇప్పుడు కొద్దిసేపు వదిలేద్దాం. నేను పెద్ద స్టవ్ నుంచి చిన్న స్టవ్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చిన్న మంటలో ఒక 10 minutes అలా ఉంచుకోవాలి, అయిపోతుంది. నేను ఇందాక మీకు చెప్పాను కదండి, బిర్యానీలోకి ఒక చట్నీ చూపిస్తానని. అది చాలా సింపుల్ అండి, ఏమీ లేదు, బట్ ఇది స్పైసీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, 2 నిమ్మకాయలు, సాల్ట్. పచ్చిమిర్చి మన స్పైసీ తగ్గట్టు నేను ఇప్పుడైతే ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ అంతా వెల్లుల్లి తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని నేను మిక్సీ జార్లో వేసి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తానండి. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్లోకి నేను పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్, నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్. అది తర్వాత సాల్ట్ చూసుకొని చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుని కొత్తిమీర. సో ఆల్ ఐటమ్స్ని నేను మిక్సీ గ్రైండ్ చేసుకొని, సో ఇవన్నీ వేసానండి మిక్సీ జార్లో. ఇప్పుడు నేను మిక్సీ గ్రైండ్ చేస్తున్నాను. కచ్చా పచ్చాగా మిక్స్ అయ్యిందండి. దీంట్లోకి నేను ఇప్పుడు నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయ పిండి మళ్ళీ ఒకసారి గ్రైండర్ మిక్సీ జార్లో తిప్పుకుంటే మెత్తగా అవుతుంది. సో నేను 1 నిమ్మకాయ పిండానండి. ఇప్పుడు తిప్పుతున్నానండి. ఇంకొక నిమ్మకాయ కూడా పిండుతున్నానండి నేను. సో 2 నిమ్మకాయలు పిండేసాను ఫుల్గా. ఇంకొంచెం పులుపు కావాలనుకుంటే ఇంకొంచెం పిండుకోండి. మళ్ళీ ఇంకొకసారి నేను దీన్ని గ్రైండ్ చేస్తున్నాను. ఇంతేనండి. ఇంకా ఇది ఇలాగే కొంచెం కచ్చా పచ్చాగా ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుందండి. ఇది రాయలసీమ కారం అంటారు చూసారా అండి, అలాగా ఉంటుంది ఇది. కానీ ఆ రైస్లోకి ఇది కలుపుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. మీకు ఇంకా కొంచెం నిమ్మకాయ కావాలి అనుకుంటే పిండుకోండి కొద్దిగా చూసి. కానీ ఆ రైస్లకి కాంబినేషన్ ఇదండి, బాగుంటుంది.
పొడి పొడిగా వచ్చింది సాయం. నేను చెప్పిన కాంబినేషన్ కాకుండా అంటే నేను చెప్పాను కదా గోంగూర పుల్లకూర, పన్నీర్ పుల్లకూర, మష్రూమ్ పుల్లకూర, అదే నాన్ వెజిటేరియన్ అయితే చికెను అలా చెప్పాను కదా. అలా కాకుండా మీకు ఇంకేమైనా కాంబినేషన్తో చిట్టుముత్యాలతో తినొచ్చు అని తెలిస్తే నాకు ఒక కామెంట్లో పెట్టండి, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. నేను దాంట్లోకి అది కాంబినేషన్ అండి. చాలా స్పైసీగా ఉంటుందండి, ముందే చెప్తున్నాను మీకు. బాగా స్పైసీ ఇష్టపడే వాళ్ళు బాగా తినచ్చు దీన్ని. అంతే అండి, రెడీ అయిపోయింది ఇది.